26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి. కుటుంబ పరంగా అనుకోనటువంటి ప్రయోజనాలు సంతోషాన్ని ఇస్తుంటాయి. అనారోగ్య బాధలు తగ్గిపోతూ ఉంటాయి. ఆకస్మికమైనటువంటి ఆర్థిక నష్టాలను తగ్గించుకునేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ గురు స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వాళ్లకు రుణ ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. అలాగే తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. కుటుంబపరమైనటువంటి కలహాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పాండురంగ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ విఠలేశ్వర స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వారు మానసికమైనటువంటి సంతోషాలను పొందుతుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఉద్యోగపరమైనటువంటి వృత్తిపరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతమవుతూ ఉంటాయి. మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి సంతోషాలుంటాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభాలను పొందుతారు. ఇతరులతో మీరు చేపట్టే కార్యక్రమాలు పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి. సహకారపు భావాలు ఉపయోగపడుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ పార్వతీ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. సింహరాశి వారు ఇతరులతో ఉన్నటువంటి అనుబంధాలను జాగ్రత్తగా కాపాడుకుంటుంటారు. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటారు. నూతన కార్యక్రమాల్లో అనుకూలతలు ఉంటాయి. స్నేహితులను బంధువులను కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ ఆపదుద్ధారక శ్రీరామ స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు ఆకస్మికమైనటువంటి ధన ప్రయోజనాలు కలిసి వస్తాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశాలను ఏర్పాటు చేసుకుంటారు. అలాగే అప్పుల భారాలు తగ్గిపోతూ ఉంటాయి. వేరువేరు రూపాలలో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సమయం కోసం వేచి చూస్తుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గాయత్రి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ గాయత్రి ధ్యాన శ్లోకమును పారాయణం చేయండి. తులారాశి వారు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతుంటారు. వివిధ రూపాల్లో భయము ఆందోళనలు కనిపిస్తూ ఉంటాయి. రుణ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు. మానసికమైనటువంటి ప్రశాంతత కోసం తాపత్రయపడుతుంటారు. అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నారసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ యోగ నారసింహస్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే వృత్తిపరంగా ఉద్యోగపరంగా కొంత వ్యయ ప్రయాసలు పెరుగుతూ ఉంటాయి. ఆర్థిక నష్టాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్యాలను కూడా కాపాడుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ హనుమతు బడబానల స్తోత్రమును పారాయణం చేయాలి. ధనుస్సు రాశి వారు వ్యాపారంలో అనుకూలతలు పొందుతారు. ఆర్థిక స్నేహాలు కలిసి వస్తాయి. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు పొందుతూ ఉంటారు. మిత్రుల యొక్క సహకారం కలిసి వస్తుంది. నూతనమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మకర రాశి వాళ్లకు అనుకూలతలు ఉంటాయి. కుటుంబపరమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. అలాగే అనారోగ్యాలను అధిగమించాలి. వేరువేరు రూపాలలో సంఘపరమైనటువంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ వజ్రకవచ స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వాళ్లకు ఈరోజు
గృహ సంబంధమైనటువంటి అనుకూలతలు ఉంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు కలిసి వస్తుంటాయి. ఆర్థిక విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రయాణాల రూపకల్పన ఆలోచనలు ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం నందీశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో నందీశ్వరునికి అర్చన నిర్వహించండి. మీనరాశి వారు కీర్తి గౌరవాలను కాపాడుకోవాలి. ఆరోగ్యాలు కుదుట పడతాయి. ప్రయాణాల్లో అనుకూలతలు ఉంటాయి. అలాగే వృత్తిపరమైన ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పలు రకాల వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడుతుంటాయి. విందు వినోదాలు ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి.